మనం ఎక్కడ చూసినా తేలుతున్న ఫలితార్థం అదే. కనుక నా పాయింట్ ఏంటంటే, ఎబ్బోకు రేవులో దేవుడు దర్శించాడంటే ఆశ్చర్యం లేదు, సీనాయి శిఖరమున దేవుడు మాట్లాడంటే ఆశ్చర్యం లేదు. కానీ మన ఆధ్యాత్మిక జీవిత ప్రారంభ అనుభవాల్లోనే దేవుడు మనం దర్శిస్తూ వస్తున్నాడు. ఈ మాత్రం భక్తి, ఈ మాత్రం ప్రార్థన లేనప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతం కూర్చొని, నిజమే కదా, నాకు ఈ మాత్రం ఉపదేశం కానీ, ఈ మాత్రం సమర్పణ వైరాగ్యం లేనప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడుగా, దర్శించాడుగా. దీన్ని బట్టి నేను ఇంకెక్కువ రెస్పాండ్ అవ్వాల్సింది దేవుని వైపు, ఇంకెక్కువగా దేవునికి స్పందించాల్సింది, దాని ఫలితం ఇది అని చెప్పగలిగే సాక్ష్యంగా నేను కొన్ని మంచి పనులు చేయాల్సింది అని మనం దేవుని సన్నిధిలో ఒక మంచి సమర్పణలోకి ఈ దినమైన రావాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు ప్రత్యక్షమయ్యాక, దేవుడు మాట్లాడాక మన వైపు నుంచి ఏ రెస్పాన్సు లేకపోయినా పర్లేదంటారా? చెప్పండి.